మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం ఏకాదశి ముందు రోజు, చాలా మంచి రోజు కనుక మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. 4 వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది. సోమవారం అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజని మనందరికీ తెలుసు. అయితే ఈ సోమవారం రోజున మీకు ఎక్కడైనా ఒక మందార చెట్టు కనిపిస్తే అది మీ అదృష్టానికి నాంది అని గుర్తుంచుకోండి. మందార చెట్టు అంటే కేవలం అందమైన పువ్వులు పూసే మొక్క మాత్రమే కాదు, అది సాక్షాత్తు దైవ స్వరూపం. ఈ భూమి మీద ఉన్న కొన్ని పవిత్రమైన వృక్షాలలో మందార వృక్షం ఒకటి. ఈ చెట్టులో సకల దేవతలు, సమస్త శక్తులు నిక్షిప్తమై ఉంటాయని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. గణపతి నుంచి మొదలుకొని లలితా త్రిపుర సుందరి వరకు ప్రతి దేవతకు మందార పువ్వులు అంటే అత్యంత ప్రీతి. ముఖ్యంగా ఎరుపు రంగు మందార పువ్వులు శక్తికి మరియు సంపదకు చిహ్నాలు. ఇటువంటి మహిమాన్వితమైన మందార చెట్టు రేపు మీకు కనిపిస్తే దాని ద్వారా మీరు ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటించవచ్చు. ఈ పరిహారం చేయటం ద్వారా మీ జీవితంలో ఉన్న దరిద్రం తొలగిపోయి 4 వైపుల నుండి ధనం మీ ఇంటికి దూసుకు వస్తుంది. మరి ఈ విశేషమైన మందార చెట్టు పరిహారం గురించి, ఈ మందార చెట్టు యొక్క గొప్పతనం గురించి ఇంకా వివరంగా తెలుసుకునే ముందు భక్తితో ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని భక్తితో కామెంట్ చేయండి. ఆ పరమేశ్వరుడి నామస్మరణతో చేసే ఏ పనైనా విజయవంతమవుతుంది. మందార చెట్టు వేరు భాగంలో బ్రహ్మదేవుడు ఉంటాడని, మధ్య భాగంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని, చివరగా కొమ్మలు మరియు పుష్పాలలో పరమశివుడు కొలువై ఉంటాడని భావిస్తూ ఉంటారు. అంటే ఇది త్రిమూర్తి స్వరూపం. అంతేకాకుండా మందార పువ్వులు సూర్య భగవానుడికి కూడా చాలా ఇష్టం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరికైతే జాతకంలో సూర్యదోషాలు ఉంటాయో వారు మందార చెట్టును పూజించటం వల్ల ఆ దోషాలు తొలగిపోతాయి. మందార చెట్టు ఉండే చోట నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అది నిరంతరం సానుకూల ప్రకంపనలను విడుదల చేస్తూ ఉంటుంది. అందుకే పూర్వకాలంలో ప్రతి ఇంటి ముందర మందార చెట్టు ఉండేలా చూసుకునేవారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం మీ ఆర్థిక స్థితిని మార్చడమే కాకుండా మీ మనసులోని కోరికలను కూడా నెరవేరుస్తుంది. రేపు సోమవారం రోజున మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, అది ఒక దేవాలయంలో కావచ్చు, ఒక పార్కులో కావచ్చు, లేదా మీ ఇంటి పెరట్లో కావచ్చు, మీకు మందార చెట్టు కనిపిస్తే వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. దీనికి ప్రత్యేకమైన ముహూర్తం అంటూ ఏమీ లేదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏ సమయంలోనైనా మీరు ఈ పని చేయవచ్చు. అయితే శుచిగా శుభ్రంగా ఉండి పరిహారం చేయటం మంచిది. మందార చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందుగా ఈ చెట్టుకు 3 సార్లు ప్రదక్షిణ చేయగలిగితే చేయండి. లేదంటే అక్కడే నిలబడి చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. ఓ వృక్షరాజమా, సకల దేవతా స్వరూపమా, నాకున్న ఆర్థిక ఇబ్బందులను, మనోవేదనలను తొలగించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ తర్వాత ఆ చెట్టు మొదలులో అంటే నేల మీద ఉన్న మట్టిని కొద్దిగా తీసుకోండి. మరీ ఎక్కువగా అవసరం లేదు. ఒక చిటికెడు లేదా ఒక చిన్న స్పూన్ అంత మట్టిని తీసుకుంటే సరిపోతుంది. ఆ మట్టిని జాగ్రత్తగా ఒక చిన్న కవర్లోనో లేదా కాగితంలోనో పెట్టుకుని ఇంటికి తీసుకురండి. ఇంటికి వచ్చిన తర్వాత నేరుగా పూజా గదిలోనికి వెళ్ళి ఆ మట్టిని ఒక చిన్న పింగాణి గిన్నెలో లేదా వెండి గిన్నెలో ఉంచండి. పూజ గదిలో దీపారాధన చేసి ఆ మట్టికి ధూపం చూపించండి. అంటే అగరబత్తీల పొగను ఆ మట్టికి తగిలేలాగా చేయండి. ఆ సమయంలో మీరు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం వల్ల ఆ మట్టికి మరింత శక్తి వస్తుంది. ఇలా తెచ్చిన మట్టిని మీ పూజా గదిలో వరుసగా 7 రోజుల పాటు అలాగే ఉంచాలి. ఈ 7 రోజులు కూడా మీరు రోజువారీ పూజ ఎలా చేస్తారో అలాగే ఆ మట్టిని కూడా గౌరవించాలి. మందార చెట్టు కింద ఉన్న మట్టికి నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి మరియు ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి 2 ఉంటాయి. 7 రోజుల పాటు మీ ఇంట్లో ఉండటం వల్ల ఆ మట్టి మీ ఇంట్లోని దరిద్రాన్ని, చిరాకులను పీల్చేసుకుంటుంది. సరిగ్గా 8వ రోజున అంటే మరుసటి వారం సోమవారం నాడు లేదా మీరు మట్టి తెచ్చిన రోజు నుంచి 8వ రోజున ఆ మట్టిని బయటకు తీయాలి. తర్వాత ఒక తెల్లటి కాగితం తీసుకోండి. ఆ కాగితం మీద ఈ పవిత్రమైన మట్టిని వెయ్యండి. దాని మీద కొంచెం కుంకుమను కూడా చల్లండి. కుంకుమ అనేది సౌభాగ్యానికి గుర్తు. అలాగే ఇది అమ్మవారి శక్తిని సూచిస్తుంది. మట్టి, కుంకుమ కలిసిన తర్వాత అందులో కొన్ని చిల్లర నాణేలను ఉంచండి. అవి 1 రూపాయి నాణేలు కావచ్చు, 5 రూపాయల నాణేలు కావచ్చు, మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ, కనీసం ఒక 3 లేదా 5 నాణేలు ఉండేలాగా చూసుకోండి.
ఇప్పుడు ఆ కాగితాన్ని ఒక చిన్న మూటలాగా లేదా పొట్లంలాగా కట్టండి. ఇలా కట్టిన పొట్లాన్ని పట్టుకుని మీరు మీ ఊరిలో ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్ళాలి. శివాలయంలో శివుడికి అభిషేకం జరుగుతున్నా లేదా దర్శనం చేసుకుంటున్నా సరే, మీ మనసులో ఉన్న కోరికలను పదే పదే తలుచుకోండి. ముఖ్యంగా మీకు ఉన్న అప్పుల బాధలు పోవాలని, ఇంట్లో ధనవర్షం కురవాలని కోరుకోండి. దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఆలయ ఆవరణలో ఉన్న హుండీలో మీరు తెచ్చిన ఈ మట్టి పొట్లాన్ని వేయండి. చాలామంది అడుగుతూ ఉంటారు, హుండీలో మట్టి వేయవచ్చా అని. కానీ ఇది సాధారణమైన మట్టి కాదు కదా. మందార చెట్టు వేర్ల దగ్గర ఉన్న పవిత్రమైన మట్టి. మీ పూజా గదిలో 7 రోజులు పూజలందుకున్న శక్తివంతమైన మట్టి. దీనిని హుండీలో వేయటం అంటే మీ కష్టాలను, దరిద్రాన్ని పరమశివుడి పాదాల చెంత సమర్పించటమే. ఎప్పుడైతే మీరు ఈ పరిహారం పూర్తి చేస్తారో ఆ క్షణం నుంచి మీ జీవితంలో అద్భుతాలు మొదలవుతాయి. ఈ పరిహారం వల్ల కలిగే ఫలితాలు అపారమైనవి. మొట్టమొదటిగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మటమాయమవుతుంది. ఎప్పుడు చూసినా గొడవలు పడే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి మంచి అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారం మందగుండిగా సాగుతున్న వారికి లాభాల బాట పడుతుంది. ముఖ్యంగా అప్పులు చేసి ఆ వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్న వారికి ఏదో ఒక మార్గం ద్వారా ధనం సమకూరుతుంది. ఆ ధనం అనేది కేవలం ఒక వైపు నుండి మాత్రమే కాదు, 4 వైపుల నుండి కూడా మీకు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. డబ్బు మీ వైపు దూసుకు వస్తుంది. సోమవారం నాడు మందార చెట్టు ద్వారా చేసే ఈ ప్రక్రియ మీ జాతకాన్ని మార్చేస్తుంది. రుణ విముక్తి కలిగి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. మన పురాణాలలో కూడా వృక్ష పూజకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ప్రకృతిని పూజించటం అంటే పరమాత్మను పూజించటమే. అటువంటి ప్రకృతి ప్రసాదించిన మందార చెట్టును ఆశ్రయించి ఈ చిన్న పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయనటంలో ఎటువంటి సందేహము లేదు. చాలామంది ఇటువంటి పరిహారాలను నిర్లక్ష్యం చేస్తారు, కానీ చిన్న చిన్న క్రియలే పెద్ద ఫలితాలను ఇస్తాయి. మందార చెట్టులోని మట్టిలో భూదేవి శక్తి ఉంటుంది, కుంకుమలో లక్ష్మీ శక్తి ఉంటుంది, నాణేలలో కుబేర శక్తి ఉంటుంది. ఈ మూడింటిని కలిపి శివాలయంలో సమర్పించటం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం ఒక్కసారిగా మీపై పడుతుంది. ఇది కేవలం ఆర్థిక ఇబ్బందులకే కాదు, మనసులో ఉన్న బలమైన ఏ కోరికనైనా తీర్చగలదు. మీ పిల్లల చదువు బాగుండాలన్నా, ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా ఈ పరిహారం ఎంతో మేలు చేస్తుంది. సోమవారం రోజున ఉపవాసం ఉండి ఈ పని చేస్తే ఇంకా మంచిది. ఒకవేళ అది కుదరకపోయినా సరే, కనీసం మాంసాహారం తినకుండా, మద్యపానం చేయకుండా నియమబద్ధంగా ఈ పరిహారాన్ని పూర్తి చేయండి. నమ్మకం లేని చోట ఏ ఫలితమూ ఉండదు కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ భోళాశంకరుడి మీద భారమంతా వేసి ఈ పరిహారం చేయండి. మీరు ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు. నిశ్శబ్దంగా, ఏకాంతంగా మీ మనసులో దైవనామ స్మరణ చేస్తూ ఈ పని చేయండి. 7 రోజుల పాటు ఆ మట్టి మీ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ వాతావరణం ఎంత ఆహ్లాదంగా మారుతుందో మీరే స్వయంగా గమనిస్తారు. హుండీలో ఆ పొట్లాన్ని వేసిన వెంటనే మీ మనసులోని భారం తగ్గినట్లు అనిపిస్తుంది. అది శివుడు మీ కష్టాలను స్వీకరించాడు అనడానికి సంకేతం. ఈ అద్భుతమైన అవకాశాన్ని రేపు వచ్చే సోమవారం నాడు జారవిరుచుకోకండి. మందార చెట్టు కనిపిస్తే చాలు, దానికి ఒక నమస్కారం పెట్టి మట్టిని సేకరించండి. ఈ చిన్న పని మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి కష్టాలు ఉన్న ప్రతి ఒక్కరూ రేపు సోమవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. రేపు సోమవారం శివుడి ముందు ఇది వేసి దీపం పెడితే చాలు, వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే హైందవ సాంప్రదాయంలో వారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక్కో రోజు ఒక్కో దేవుడికి ప్రీతికరమైన రోజుగా మనం భావిస్తాం. అందులోనూ సోమవారం అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి, భోళా శంకరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. శివుడు అభిషేక ప్రియుడు మాత్రమే కాదు, భక్త సులభుడు కూడా. పిలిస్తే పలికే దైవమైన అంతటి మహిమాన్వితమైన సోమవారం నాడు మనం చేసే చిన్న చిన్న పనులే మన తలరాతను మార్చేస్తాయి. అసలు సోమవారం నాడు శివుడిని పూజించటం వల్ల కలిగే ఫలితాలు అన్నీ ఇన్ని కావు. ఎవరైతే సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుంటారో వారికి ఇక జీవితంలో తిరుగు అనేది ఉండదు. గుడికి వెళ్ళి ఒక చిన్న మారేడు దళం స్వామివారి పాదాల చెంత ఉంచినా చాలు, ఆయన మన కోరికలన్నీ తీర్చేస్తాడు. అంత కరుణామయుడు ఆయన. అందుకే పెద్దలు అంటారు, సోమవారం శివదర్శనం సర్వపాపహరణం అని. సోమవారం రోజున ఉపవాసం ఉండి శివారాధన చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. అయితే ఈ బిజీ లైఫ్లో, అంటే ఈ ఉరుగుల పరుగుల జీవితంలో అందరికీ ప్రతి సోమవారం గుడికి వెళ్ళటం కుదరకపోవచ్చు. లేదా ఇంట్లో
మడికట్టుకొని గంటల తరబడి పూజలు అభిషేకాలు చేయటం వీలు కాకపోవచ్చు. అలాంటి వారు బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు కోరుకునేది ఆడంబరమైన పూజలు కాదు, స్వచ్ఛమైన మనసుతో చేసే చిన్న నమస్కారం. అందుకే ఒకవేళ మీకు సోమవారం నాడు గుడికి వెళ్ళటం కుదరకపోయినా లేదా ఇంట్లో పెద్దగా పూజలు చేసే సమయం లేకపోయినా పర్వాలేదు. కనీసం మీ ఇంట్లోనే మీ పూజా మందిరంలో 2 పూటల దీపారాధన చేస్తే చాలు. ఉదయం నిద్రలేవగానే స్నానం చేసి దేవుడి ముందు దీపం వెలిగించి అలాగే సాయంత్రం వేళ కూడా దీపం వెలిగిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం వెలిగే ఇల్లు దేవాలయంతో సమానం. అందుకే ఎంత కష్టంలో ఉన్నా, ఎంత తీరిక లేకపోయినా 2 పూటల దీపం పెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఉదయం పూట ఆఫీసులకు వెళ్ళే హడావిడిలోనో పిల్లలను స్కూల్కి పంపే తొందరలోనూ ఉదయం దీపం పెట్టడం కుదరలేదు అనుకోండి, కనీసం సాయంత్రం ప్రదోషకాలంలో అయినా ఖచ్చితంగా దీపం వెలిగించాలి. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో శివుణ్ణి తలుచుకుని దీపం పెడితే ఆ రోజంతా పడ్డ కష్టం మాయమైపోతుంది. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అయితే ఈ సోమవారం నాడు మీరు వెలిగించే దీపంలో ప్రత్యేకంగా ఈ పదార్థాన్ని వేసి వెలిగిస్తే చాలు, ధన సమస్యలన్నీ పోయి కోరినంత ఐశ్వర్యం వస్తుంది. కష్టాలు పోయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ సోమవారం రోజు ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే సోమవారం రోజు ఎటువంటి పనులను అస్సలు చేయకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. మంచి విషయాన్ని 10 మందికి పంచటం కూడా ఒక దైవ కార్యమే కదా. అలాగే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఈ సోమవారం నాడు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దీపం పెట్టడం వల్ల మనకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక సమస్యలు ఎంతటివి ఉన్నా పటాపంచలవుతాయి. అదేంటంటే మనం సాధారణంగా దీపంలో నూనె పోసి వత్తులు వేసి వెలిగిస్తాం కదా. అయితే రేపు సోమవారం కాబట్టి ఉదయం పూట లేదా సాయంత్రం పూట మీరు వెలిగించే దీపంలో 3 వస్తువులను వేయాలి. అవి చాలా శక్తివంతమైనవి మరియు ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని మనకు త్వరగా కలగజేసేవి. అవి ఏమిటి అంటే కొద్దిగా బెల్లం పొడి, కొంచెం జీలకర్ర మరియు చిటికెడు పసుపు. అవును, మీరు విన్నది నిజమే. మీరు దీపం వెలిగించే ప్రమిదలో నూనె పోసిన తర్వాత అందులో కొంచెం బెల్లం పొడిని వేయండి. బెల్లం అనేది తీపికి సంకేతం మాత్రమే కాదు, ఇది మన జీవితంలో మధురానుభూతులను కలిగిస్తుంది. నైవేద్యంగానే కాదు, దీపారాధనలో బెల్లం వాడటం వల్ల మన కోరికలు నెరవేరుతాయి. బెల్లం వేసి తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్రకు ఉన్న శక్తి అంతా ఇంత కాదు. ఇది మనలోని చెడు ఆలోచనలను తగ్గించి మంచి పాజిటివ్ వైబ్రేషన్ను ఆకర్షిస్తుంది. ఇక 3వది పసుపు. పసుపు మంగళకరమైనది, గురువుకు, లక్ష్మీదేవికి ఇష్టమైనది. ఈ 3 అంటే బెల్లము, జీలకర్ర, పసుపును ఆ నూనెలో వేసి ఆ తర్వాత వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించిన దీపాన్ని శివుడి పటం ముందు లేదా శివలింగం ముందు ఉంచి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. ఇలా చేయటం వల్ల కలిగే ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఎందుకు ఇలా చేయాలి అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జీలకర్ర, బెల్లం అనేవి రాహుకేతు దోషాలను మరియు ఆర్థికపరమైన అడ్డంకులను తొలగించటంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఈ వస్తువులతో కూడిన దీపాన్ని మనం శివుడి ముందు వెలిగిస్తామో శివుడు మన భక్తికి మెచ్చి మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నిటినీ తీర్చేస్తాడు. ముఖ్యంగా అప్పుల బాధలతో సతమతమయ్యే వారికి ఇది ఒక గొప్ప పరిహారం. వస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తున్నా, వ్యాపారంలో లాభాలు రాకపోయినా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉన్నా ఈ చిన్న పని చేసి చూడండి. ఆ దీపం వెలుగుతున్నంతసేపు మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. సాక్షాత్తు ఈశ్వరుడి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. దీనివల్ల ధన ప్రవాహం పెరుగుతుంది. మీరు ఊహించిన మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కేవలం ఒక సోమవారం చేసి చూడండి, మీకే మార్పు తెలుస్తుంది. కుదిరితే వరుసగా 5 సోమవారాలు ఇలా చేస్తే ఇంకా మంచిది. సోమవారం అనేది శివుడికి చాలా ఇష్టమైన రోజు కనుక సోమవారం పూట కొన్ని తప్పు పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే పుణ్యం రాకపోయినా పర్వాలేదు, కానీ తెలియక చేసే తప్పుల వల్ల పాపం మూటగట్టుకోకూడదు కదా. సోమవారం నాడు పొరపాటున కూడా జుట్టు కత్తిరించుకోకూడదు.
అట్లాగే గోర్లు కత్తిరించడం కూడా మంచిది కాదు. ఇలా చేయటం వల్ల మన జాతకంలో ఉన్న చంద్రబలం తగ్గిపోతుంది. చంద్రుడు మనసుకు కారకుడు. చంద్రబలం తగ్గితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అనవసరమైన టెన్షన్లు వస్తాయి. కాబట్టి సోమవారం క్షౌర కర్మలు చేసుకోకండి. అలాగే సోమవారం నాడు మాంసాహారం తినడం అసలు మంచిది కాదు. శివుడికి ప్రీతికరమైన రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి. వీలైతే ఉపవాసం ఉండాలి లేదా పండ్లు పాలు వంటివి తీసుకోవాలి. మాంసాహారం తినటం వల్ల మనలోని తమో గుణం పెరిగి దైవచింతన తగ్గుతుంది. అంతేకాదు సోమవారం నాడు ఎవరితోనూ గొడవలు పడకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. పెద్దలను స్త్రీలను గౌరవించాలి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే సోమవారం నాడు నల్లని వస్త్రాలు ధరించకపోవటం మంచిది. తెలుపు రంగు లేదా లేత రంగు బట్టలు ధరించడం వల్ల చంద్రుడి అనుగ్రహం లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే సోమవారం నాడు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు, తీసుకోకూడదు అని కూడా కొందరు పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ రేపు సాయంత్రం శివయ్య ముందు మనం చెప్పుకుంటున్నట్లుగా బెల్లము జీలకర్ర పసుపు వేసి దీపం పెట్టండి. మీ కష్టాలన్నీ కరిగిపోవటం ఖాయం. ఆ పరమేశ్వరుడి కృపతో మీ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. నమ్మకంతో చేయండి, శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.